కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ పైన అమెరికా దాడిని అటు హౌతీలు కూడా ఖండిస్తూ ఉన్నారు. అమెరికాకి బుద్ధి చెప్తామంటే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హౌతీలు అమెరికా వైపుగా వస్తున్నటువంటి, అమెరికా నుంచి ఇజ్రాయెల్ వైపుగా వస్తున్నటువంటి అనేక నౌకల్ని అక్కడ పేల్చేసే ప్రయత్నం చేశారు. రెడ్ సీ మొత్తం కూడా ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. అటువంటి ఘటనలు చాలా చూసాం. అమెరికా కూడా హౌతీల యొక్క వ్యవహారాన్ని పూర్తిగా కొట్టిపారేసింది. హౌతీల యొక్క నిర్వాకాన్ని పూర్తిగా హెచ్చరించింది కూడా. హౌతీలు చాలా సార్లు అమెరికా నుంచి వచ్చేటువంటి ఆ యొక్క యుద్ధ నౌకల్ని, కార్గో నౌకల్ని రెడ్ సీ దగ్గర కుప్ప కూల్చేసి నిప్పంటించారు కూడా. ఏకంగా అటువంటి ఘటనల నేపథ్యంలోనే పెద్ద ఎత్తున హౌతీలకి అమెరికన్ల మధ్య ఒక రకంగా ఒక బిగ్గెస్ట్ వారే జరిగింది అనుకోవాలి. పెద్ద ఎత్తున హెచ్చరికలు జరిగినాయి అనుకోవాలి. ఇప్పుడు తాజాగా అమెరికాకి బుద్ధి చెప్తామంటూ మరోసారి హౌతీలు హెచ్చరిస్తున్నారు. ఎర్ర సముద్రం పైకి వచ్చేటువంటి అమెరికన్ నౌకల్ని పేల్చేస్తామని మరోసారి వార్నింగ్ ఇస్తున్నారు. యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ అమెరికా లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసే అవకాశం కనబడుతోంది. అమెరికాలో రక్తం పారిస్తామని చెప్తున్నారు ఖమేనీ ఏమాత్రం వినలేదు. ఖమేనీ వినడం కోసమే హౌతీ ఇక్కడ ఇటువైపుగా అమెరికన్ మరియు ఇజ్రాయెల్ ఒక మాట చెప్పుకొచ్చారు. ఫస్ట్ స్ట్రెంగ్త్ చూపించాలి, ఆ తర్వాత పీస్ తీసుకురావాలి. ఫస్ట్ షో ద స్ట్రెంగ్త్ అండ్ దెన్ కమ్స్ ద పీస్. అంటే దాని అర్థం ఏంటంటే ముందుగా మా బలం ఏంటో చూపించాలి, ఆ తర్వాతనే శాంతి వస్తుందనేది అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెప్తున్నారు. ఇటువైపుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు, ఎస్ 3 న్యూక్లియర్ సైట్స్ ని పేల్చేసాం ఇరాన్ లో అంటున్నారు. అయితే ఒక 21 దేశాలు, ఒకటి కాదు రెండు కాదు, 21 దేశాలు అమెరికా వ్యతిరేకంగా ఇరాన్ వైపు నిలబడ్డాయి. దాంట్లో హౌతీలు కూడా చాలా కీలకం. ఒకసారి మళ్ళీ మీకు ఆ పేరు చెప్తాను నేను. ఇక్కడ బహ్రెయిన్, బ్రునై, దారుసలేం, ఆ తర్వాత చాద్, కామ్రోస్, డిస్బోటి, రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్, తర్వాత ఇరాక్, జోర్డాన్, కువైట్, లిబియా, మౌరిటానియా, పాకిస్తాన్, ఖతర్, సౌదీ అరేబియా, సోమాలియా, సుడాన్, టర్కీ, ఓమన్స్ అండ్ యుఏఈ, ఆఫ్రికన్, ఇస్లామిక్ అండ్ అరబ్ దేశాలు. ఇవన్నీ కూడా 21 దేశాలు కలిసి మేమంతా ఇరాన్ వైపుగానే ఉన్నాం, ఇరాన్ వైపుగా నిలబడతాం, ఇరాన్ వైపుగా నిలబడి మేము అక్కడ ఎవరు అడ్డొచ్చినా కూడా వారిని అంతమొందిస్తామనేటువంటి మాటని మాట్లాడుకొచ్చారు. డైరెక్ట్ గా ఇది పాకిస్తాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఇషాక్ దారి గాడి చేతిలో నుంచి ఒక స్టేట్మెంట్ విడుదలైంది. అయితే ప్రస్తుతానికి దీంట్లో ఎమెన్స్ కూడా ఉన్నారు. ఎమెన్స్ ఏం చెప్తున్నారు చాలా క్లియర్ గా. హౌతీలు ఏమంటున్నారు, గతంలో కూడా రెడ్ సీ వెంట ఏవైతే అమెరికన్ నౌకలు వచ్చాయో అవన్నీ కూడా కుప్పకూల్చేశారు. ఇజ్రాయెల్ కి సహకరించేందుకు కొంత వార్ ఎక్విప్మెంట్ అమెరికా అందించే ప్రయత్నం చేసింది. అది కాస్త రెడ్ సీ వెంట ఎమెన్స్ పక్కన నుంచే అవంతా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేశారు హౌతీలు అంటే ఆ నౌకల్ని పేల్చేశారు, నౌకల్ని కుప్పగూల్చేశారు, ఆ నౌకల్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఇప్పుడు అదే విషయం పైన మరోసారి హెచ్చరిస్తున్నారు కూడా. మళ్ళీ రెడ్ సీ మొత్తం మా కంట్రోల్లో ఉంది, మీరు ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తి చేసినా, ఇరాన్ పైన ఎటువంటి దాడులకు తెలబడ్డా, ఇప్పటికే దాడి చేశారు కూడా, ఇంకా ఈ రకంగానే కొనసాగితే మిమ్మల్ని పూర్తిగా అంతమొందిస్తామనే మాటని హౌతీలు చెప్తున్నారు. నేను చెప్పిన 21 దేశాల్లో యెమెన్ కూడా ఉంది. యెమెన్ చాలా క్లియర్ గా ఉంది. అవసరమైతే ఇరాన్ అండ్ యెమెన్స్ కలిసి వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ అనేటువంటి ఆ ఐలాండ్ ని పూర్తిగా కూడా క్లోజ్ చేస్తాం, అంటే ఆ చిన్న మార్గాన్ని కూడా క్లోజ్ చేస్తాం. ఎస్, ఇక్కడ ఒకసారి మీకు మ్యాప్ లో చూపిస్తాను. ఈ మ్యాప్ లో మీరు పరిశీలించండి. ఈ మ్యాప్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ ఒక్కసారి ఇది హోల్డ్ చేయండి. ఎస్, ఇక్కడ చూడండి ఎమెన్స్ ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా ఎమెన్స్, ఓమన్ అండ్ ఎమెన్స్ వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్తున్నారంటే అమెరికా రెడ్ సీ వైపు నుంచి ఇజ్రాయెల్కి ఎటువంటి సహాయం అందిస్తున్నా కూడా మేము గతంలో నౌకలను పేల్చేసాం, ఇప్పుడు మరోసారి అంత చూపిస్తామంటున్నారు. ఒకసారి మళ్ళీ పేల్ చేయండి ఇక్కడ. రైట్, ఇక్కడ ఒకసారి స్ట్రైట్ ఆఫ్ హుర్ముజ్ అని ఉంది, అది మీకు చూపిస్తాను నేను. సో దాంట్లో వాళ్ళు ఏం చేయబోతున్నారంటే దాన్ని పూర్తిగా బ్లాక్ చేయబోతున్నారు. ఇది బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక అది బ్లాక్ చేయడం వల్ల పూర్తిగా ఎటువంటి విధంగా విపత్కర పరిస్థితి ఎదురైనా, ఏ రకంగా అయినా కూడా ఇటువైపు నుంచి బయటికి అక్కడ ఫ్యూయల్ లాంటిది ఏదైనా వెళ్ళాలంటే ఆ ఫ్యూయల్ కూడా వెళ్లకుండా అన్ని రకాలుగా మేము అడ్డుకుంటామనేటువంటి మాటని యెమెన్స్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడైతే కొంత హాట్ టాపిక్ గానే మారింది. అమెరికా ఇరాన్ పైన దాడి చేయడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక ఆసక్తి, ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని కూడా హౌతీస్ ఉన్న ప్రాంతం చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడ అసాబ్ అండ్ మోచా ఏదైతే మీకు కనబడుతుందో, అసాబ్ అండ్ మోచా అని 2 పదాలు కనబడుతుంది అక్కడ గ్రీన్ కలర్ పక్కన. సో దీని వెంటే పైకి వెళ్తే ఇటువైపు టువర్డ్స్
అటు ఫర్జాన్ ఐలాండ్ ఉంది కదా, అటువైపుగా పైకి వెళ్ళిపోయి వాళ్ళు కనుక అక్కడ కొంత ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే ఇది రెడ్ సీ, ఇదంతా రెడ్ సీ. సో అమెరికా ఏం సప్లై చేయాలన్నా, ఇజ్రాయెల్ వైపుగా ఎటువంటి విషయాలు పంపించాలన్నా కూడా దీని వెంటే వెళ్ళాలి. ఇక్కడ మోచా అండ్ అజాబ్ దీని వెంటే వెళ్ళాలి. అయితే ఇక్కడికి వెళ్ళిపోయి ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ ఇజ్రాయెల్ కనబడుతోంది. కానీ హౌతీస్ ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఎటువంటి విపత్కర పరిస్థితి ఇంకా మళ్ళీ దారి తీసినా మేమున్నాం, ఇక్కడ మేము నిలబడుతున్నాం, మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించాం, ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని వదిలిపెట్టమనేటువంటి మాటను హౌతీస్ మాట్లాడుతున్నారు. సో ఇప్పటితో హౌతీస్ ఆగేలా లేరు. గతంలోనే హౌతీస్ ఇజ్రాయెల్ సపోర్ట్ గా అమెరికా వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు దాడులు చేశారు. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఇరాన్ కి మద్దతుగా నిలబడుతున్నారు. ఇజ్రాయెల్ గాజాపై దాడి చేస్తుంటే హౌతీలు రియాక్ట్ అయ్యారు. ఇజ్రాయెల్ లెబనాన్ సిరియాలపై దాడులు చేస్తుంటే హౌతీలు రియాక్ట్ అయ్యారు. ఇజ్రాయెల్ వెళ్ళిపోయి ఏకంగా అక్కడున్నటువంటి హెజ్బుల్లా హమాస్ సంస్థలపై దాడులు చేస్తుంటే కూడా, హెజ్బుల్లా హమాస్ సంస్థ లాంటి సంస్థలపైన దాడులు చేస్తుంటే కూడా, వ్యవస్థలపైన దాడులు చేస్తుంటే కూడా హౌతీలంతా కూడా వాళ్ళకి సపోర్ట్ నిలబడ్డారు. సో ఈ సిచ్యువేషన్ లో ఒక్కసారి హౌతీలు ఏం మాట్లాడారో, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో ఆ వీడియో చూద్దాం. عن القوات المسلحة اليمنية بسم الله الرحمن الرحيم. قال تعالى: وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين. صدق الله العظيم. تأكيدا لموقف اليمن المبدئي والثابت في رفض العدوان الصهيوني على إخواننا في غزة ولبنان وسوريا، وأي بلد عربي أو إسلامي يتعرض للعدوان الصهيوني كما جاء في بيانات سابقة. إن المعركة مع العدو الإسرائيلي المعتدي على إيران مع ما يرتكبه قبل ذلك من إجرام ضد الشعب الفلسطيني وإبادة جماعية واعتداءات مستمرة على الشعبين اللبناني والسوري والعدوان على اليمن، ثم اتجه لعدوان شامل ضد الجمهورية الإسلامية في إيران تحت عنوان تغيير وجه الشرق الأوسط، وأن العدو الإسرائيلي يسعى إلى السيطرة التامة على عن القوات المسلحة اليمنية بسم الله الرحمن الرحيم. قال تعالى: وقاتلوا المشركين كافة كما يقاتلونكم كافة واعلموا أن الله مع المتقين. صدق الله العظيم. చూసారు కదా, అక్కడ హౌతీస్ సపోర్ట్ ని ఇక్కడ మీకు భాష అర్థం కాకపోవచ్చు, కానీ దాని భావం ఏంటంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, మేము రెడ్ సీ వైపుగా నిలబడి ఉన్నాం, రెడ్ సీతో పాటుగా అవసరమైతే మేము ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేస్తాం, హెజ్బుల్లా హమాస్ సంస్థని మళ్ళీకి మేము సహకరిస్తాం, అట్ ది సేమ్ టైం లెబనాన్ సిరియాలకి సహకారం అందిస్తాం. అంటే మీరు గమనిస్తే ఇజ్రాయెల్ వైపుగా అక్కడ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ దేశం కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం లేదు. బ్రిటన్ కొంత సపోర్ట్ చేస్తోంది, కానీ ప్రత్యక్ష యుద్ధంలోకి రాను అనే మాటని ఇజ్రాయెల్కి చెప్తోంది. మెంటల్గా సపోర్ట్ ఇస్తామంటోంది, కొంతవరకు వార్ ఎక్విప్మెంట్ ప్రకారం కొంత అందించవచ్చు, లేకపోతే వాళ్ళకి రీఫ్యూలింగ్ కోసం కొన్ని ఎయిర్ బేసెస్ సహాయం కూడా తీసుకోవచ్చు ఇజ్రాయెల్. కానీ ఇటు హెమెన్స్ చెప్తున్నట్టుగా, హౌతీలు చెప్తున్నట్టుగా, లెబనాన్ సిరియాలు చెప్తున్నట్టుగా, అటు ఇరాక్ చెప్తున్నట్టుగా, సౌదీ, ఖతార్, కువైట్ చెప్తున్నట్టుగా ఎక్కడ కూడా బహిరంగంగా యుద్ధంకి వస్తామని చెప్పి బ్రిటన్ చెప్పడం లేదు. అమెరికా ఆల్రెడీ ఇరాన్ పైన దాడి చేయడంతో ఇరాన్ అట్టుడికిపోతోంది, ఆగ్రహంతో రగిలిపోతోంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ సంబంధించిన స్థావరాలపై దాడి చేయొచ్చు. అట్ ది సేమ్ టైం సుమారుగా ఈ దేశాలు ఎప్పుడైతే ఇందాక 21 దేశాల పేర్లు చెప్పానో, అరబ్, ఇస్లామిక్ అండ్ ఆఫ్రికన్ దేశాల పేర్లు చెప్పానో, దాంట్లో ఉన్నటువంటి 21 దేశాల్లో కూడా సుమారుగా 18 ఎయిర్ బేసెస్ ఉన్నాయి అమెరికావి. సౌదీలో ఎయిర్ బేస్ ఉంది అమెరికాకి, కువైట్లో ఎయిర్ బేస్ ఉంది, ఖతర్లో ఎయిర్ బేస్ ఉంది, తర్వాత ఇరాక్లో ఎయిర్ బేసెస్ ఉన్నాయి, లిబియాలో ఎయిర్ బేసెస్ ఉన్నాయి, ఈజిప్ట్లో ఎయిర్ బేసెస్ ఉన్నాయి, స్పెయిన్లో ఎయిర్ బేస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏదైతే ఈ వరల్డ్ మ్యాప్లో మనం పరిశీలిస్తే కనుక ఆ మ్యాప్ మొత్తాన్ని కూడా మనం చాలా లోతుగా పరిశీలిస్తే ప్రతి చోట కూడా ఎయిర్ బేస్ అనేది ఉంది అమెరికాకి. సో ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తోంది, ఆ ఎయిర్ బేసెస్ని కుప్పకూలుస్తాం. ఆల్రెడీ హౌతీలు స్టార్ట్ చేశారు. వారి దగ్గర ఎక్కడైతే ఆ ఎయిర్ బేస్ ఉన్నాయో యెమెన్లో, ఆ యెమెన్లోటువంటి ఎయిర్ బేసెస్ మొత్తాన్ని కూడా హౌతీలు పేల్చేయబోతున్నారు. అమెరికా ఇంట్రెస్ట్ ని వీఆర్ గోయింగ్ టు పనిష్ అమెరికాస్ ఇంట్రెస్ట్ ఇన్ మిడిల్ ఈస్ట్ అంటున్నారు. అంటే మిడిల్ ఈస్ట్ దేశాల్లో అమెరికా ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో వాటిని పూర్తిగా పేల్చేస్తామనే పదాన్ని 21 దేశాలు చెప్తున్నారు. అందులో పాకిస్తాన్ ఇక్కడ బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా ఇరాన్ పైన దాడులకు అమెరికాకు సహకరించిన ఒక చర్చగా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఒకసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా నేను దాడి చేశానని చెప్పి ఒప్పుకుంటూ వైట్ హౌస్ నుంచి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం.
We worked as a team like perhaps no team has ever worked before. And we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. I hope that's so. I also want to congratulate the chairman of the Joint Chiefs of Staff, General Dan Raisin Kane, spectacular general, and all of the brilliant military minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed, and skill. Most of them can be taken out in a matter of minutes. There's no military in the world that could have done what we did tonight, not even close. There has never been a military that could do what took place just a little while ago. Tomorrow, General Kane, Secretary of Defense, Pete Hegseth will have a press conference at 8 a.m. at the Pentagon. And I want to just thank everybody, and in particular, God. I want to just say we love you, God, and we love our great military. Protect them. God bless the Middle East. God bless Israel. And God bless America. Thank you very much. Thank you. Right. We worked as a team like... డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను 3 న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేశాను. నో అదర్ కంట్రీస్ మిలిటరీ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ అటాక్స్ అంటున్నారు ఆయన. అంటే ఏ ఇతర దేశాలకు సంబంధించిన మిలిటరీ కూడా ఈ స్థాయిలో దాడి చేయలేదు అనేటువంటి ఒక అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు ఆయన. తన దేశ ఆర్మీని పొగడంలో తప్పేం లేదు, కానీ ఇతర దేశాలతో పోలుస్తూ ఇతర దేశాలను కించపరిచే విధంగా మాట్లాడడం సరే చూద్దాం, దాని గురించి అనదర్ టాపిక్. కానీ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే దేర్ ఆర్ మెనీ మోర్ టార్గెట్స్ అంటున్నారు. అయితే ఇంకా టార్గెట్స్ చేయబోతున్నాం అనేటువంటి మాటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతుంటే ఒకసారి మీకు ఇంట్రెస్టింగ్ కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్లో మీకు ఒకసారి చూపిస్తాను మ్యాప్ని. సో ఈ మ్యాప్లో మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ లో కనిపించేది హౌతీ మారిటైమ్ అటాక్స్. సో హౌతీ మారిటైమ్ అటాక్స్ అని చెప్తున్నారు ఆయన అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపించేది ప్రతిది కూడా హౌతీ అడ్రస్. అంటే హౌతీలు ఎక్కడెక్కడ మారిటైమ్ లో ఓషన్స్ రెడ్ సీలో దాడులు చేయబోతున్నారు అనే దానికి ఒక నిదర్శనంగా ఇక్కడ మీకు రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కనబడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఎక్కడెక్కడైతే ఉందో అదంతా రెడ్ సీ. ఎందుకు నేను రెడ్ సీ గురించి ఇంత కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నానంటే, ఇజ్రాయెల్ వైపుగా ఎటువంటి వెపన్స్ వెళ్ళాలన్నా, లేదు ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అమెరికాకి ఎయిర్ బేసెస్ ఉన్నాయో ఆ ఎయిర్ బేసెస్ రీచ్ కావాలన్నా అమెరికా డెఫినెట్ గా రెడ్ సీ వాడాల్సిందే. రెడ్ సీ డెఫినెట్ గా వాడాల్సింది, అదర్వైజ్ దేర్ ఇస్ నో ఆప్షన్. కంపల్సరీగా రెడ్ సీని వాడితే గానీ, రెడ్ సీ వెంట ప్రయాణిస్తే గానీ అమెరికాకి ఆ యుద్ధ సమయంలో అక్కడికి చేయడం కోసం ఎట్టి పరిస్థితుల్లో తగదు కూడా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఈ స్పాట్స్ మొత్తం కూడా ఇవన్నీ కూడా రెడ్ సీ హౌతీ అండర్ కంట్రోల్లో ఉంది. సో ఇక్కడికి ఎటువంటి మిసైల్ వచ్చిన, ఎటువంటి విధంగా ఒక యుద్ధ నౌక లేకపోతే ఏ విధంగా అయినా కూడా ఒక నౌక వచ్చిందని అంటే డెఫినెట్ గా అటాక్ ఇస్తాం. ఒకసారి మీకు పూర్తిగా మీరు వరల్డ్ మ్యాప్ కనుక ఉంటే ఒకసారి పరిశీలించండి. ఎటువైపు నుంచి వచ్చినా డెఫినెట్ గా అమెరికా అక్కడ రావాల్సిందే, ఈ రెడ్ సీని కొంచెం తాకుతూ వెళ్లాల్సిందే. సో ఈ ప్రయాణ భాగంలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా అమెరికా అక్కడికి ఎంట్రీ ఇవ్వగానే పూర్తిగా పేల్ చేస్తామన్నటువంటి మాటని హౌతీలు చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హౌతీలు గతంలోనే అమెరికాకు చుక్కలు చూపించారు. అమెరికా ఇప్పటికే బెంబేలెత్తిపోయింది. అమెరికా చాలా సార్లు నష్టపోయింది. కార్గో షిప్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్గో షిప్లే కాదు, యుద్ధ నౌకలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. సో ఈ నేపథ్యంలో హౌతీలు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే. మీరు ఇక్కడ గమనించండి, ఆన్ స్క్రీన్ మీకు చూపిస్తున్నాను, ఇక్కడ ఆరెంజ్ కలర్ డాట్స్ అన్ని కూడా హౌతీస్. సో వారంతా కూడా హౌతీస్. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, రెడ్ సీ వైపుగా ఎటువంటి అమెరికా యుద్ధ నౌక వచ్చినా, అమెరికాకు సంబంధించి ఎటువంటి నౌక వచ్చినా కూడా పేల్ చేస్తాం, చంపేస్తాం అంటున్నారు. ఇజ్రాయెల్ కి వెళ్ళడం కోసం అమెరికాకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఈ దారి మాత్రమే. ఇది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా హౌతీలను దాటుకొని అమెరికా వెళ్ళలేదు.
సో ఒకవేళ ఇరాన్ పైన దాడి చేయాలంటే అయితే పాకిస్తాన్ సహకరించాలి, లేదంటే రెడ్ సీ దగ్గరికి వచ్చి వాళ్ళు అటాక్ చేయాలి. అరేబియా సముద్రం అంటే ఆల్రెడీ అరేబియా సముద్రంలో డెఫినెట్ గా అటు ఇరాన్ కూడా కొంత కనిపెట్టే ఉంటుంది. ఇప్పటికే ఇరాన్ కూడా అక్కడికి కొంతమంది మోహరించే ఉంటుంటుంది. తర్వాత అటు అరేబియన్ సీ వైపుగా రావాలన్నా కూడా ఈ 21 దేశాలు కూడా కొంత నిఘా పెట్టే ఉంటాయి. ఒకే ఒక్క మార్గం అంటే ఎటువైపుగా చూసినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచే కొంత వాళ్ళు ప్రయోగించాల్సి ఉంటుంది. సో ఇక్కడ హౌతీల హెచ్చరిక అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు హౌతీలు ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ పైన దాడి చేయడం వల్ల అమెరికా మారక వస్తుంది, కాబట్టి ఇజ్రాయెల్ పైన ఇంకా దాడిని పెంచుతాం, ఇంకా దాడి చేస్తాం, అది డైరెక్ట్ గా దాడి చేయొచ్చు. అట్ ది సేమ్ టైం హెజ్బొల్లా, హమాస్ సంస్థలకి మరింతగా ఆయుధ సామాగ్రిని చేర్చే అవకాశం ఉండొచ్చు. తర్వాత గాజాలో మరింతగా స్ట్రెంథెన్ అవ్వచ్చు. ఏదో ఒక రకంగా ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టాలి, అమెరికాని దెబ్బ కొట్టాలి లక్ష్యంతో డైరెక్ట్ గా హౌతీలు రంగకు దిగారు. ఇరాన్కి సపోర్ట్ గా హౌతీలు కూడా నిలబడ్డారు. ఎస్, కొంత మనతో పాటుగా ఎక్స్పర్ట్ మొన్నే కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు, సో ఇప్పుడు ఆల్రెడీ అమెరికా యుద్ధానికి దిగింది, అమెరికా దాదాపుగా ఇక రెచ్చిపోయింది, ఇరాన్ పైన ముప్పేట దాడికి పాల్పడింది. 2 వారాల సమయం ఇవ్వండి, నేను అప్పటి వరకు సైలెంట్ గా ఉంటాను, మీరు తేల్చుకోండి, శాంతిని నెలకొల్పండి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అంతలోనే ఏం జరిగిందేమో కానీ దాడులు చేశాడు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇరాన్కి సపోర్ట్ గా ఉన్న దేశాలు మొత్తం కూడా అమెరికాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఏంటి అమెరికా డైరెక్ట్ గా దాడి చేయడంతో 3వ ప్రపంచ యుద్ధానికి సంకేతాలుగా భావించాలా? 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది లేదా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. 2 వారాలలో మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నటువంటి ట్రంప్ మాటని ఎవరూ విశ్వసించలేదు. దానికి అనుగుణంగానే ఏ క్షణంలో నైనా కానీ అమెరికా దాడులు చేయవచ్చు అనేటువంటిది ఇరాన్కి తెలుసు. ప్రపంచంలో ట్రంప్ లేదా అమెరికా తీర్పులు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ మాటల్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదనేది స్పష్టం. దానికి అనుగుణంగానే ఇజ్రాయెల్ తరఫున అమెరికా రంగంలోకి దిగింది. అమెరికా రంగంలోకి దిగితే మేము అమెరికా స్థావరాల మీద కూడా మేము దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ ఇంతకు ముందే హెచ్చరించింది. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి హౌతీలు అనేటువంటి వాళ్ళు ఇరాన్ మద్దతు ఉన్నటువంటి యెమెన్లోని ఒక పెద్ద సాయుధ బృందం. అది రాజధాని సనాతో సహా అనేకమైనటువంటి కీలక ప్రాంతాలు, ముఖ్యంగా ఈడెన్ గల్ఫ్ మీద వాళ్ళు పైచేయి సాధించారనేటువంటిది మనందరికీ తెలిసిందే. అందువలన అమెరికా ఏ స్థాయిలో ఇరాన్ మీద దాడులు చేస్తుంది, దానికి ప్రతిఘటన ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు ఊహాజనితమైనటువంటి ప్రశ్నలే తప్ప, ఎందుకంటే ఆల్రెడీ రంగంలోకి దిగి దాడులు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దానివల్ల నిజంగా ఇరాన్ అణుక్షేత్రాలు ధ్వంసమయ్యాయా లేకపోతే పాక్షికంగా దెబ్బతిన్నాయా ఏమిటనేటువంటిది ఇంతవరకు నిర్ధారణ కాలేదు. కానీ దానికి ప్రతిఘటనగా ఇరాన్ ఉంటుందనేది గమనించాలి. ఎందుకు అంటే అమెరికా ఎత్తుగడలను గమనించి ఇరాన్ కూడా తన యొక్క చెప్పండి బట్ అసలు అమెరికా 2 వారాల సమయం మేము చూస్తాము, 2 వారాలు ఆలోచిస్తాము, ఆ తర్వాత మా డెసిషన్ తీసుకుంటామని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అంతలోనే ఏం జరుగుతుంది అంటే ఇది కేవలం ప్రపంచ దేశాలని, ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశాన్ని కొంత తప్పుదారి పట్టించడం, ఏమరపాటు గురి చేయడమేనా? ఏమరపాటు గురి చేయడం ఒక ఎత్తుగడ అయితే ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, గెట్ బ్యాక్ టు మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది.